శాంతి పరిరక్షణే తన ధ్యేయంగా, దుష్ట శిక్షణే తన విద్యుక్త ధర్మంగా, ధర్మదండధరులై శాంతి భద్రతలను పటిష్టంగా పదిలపరుస్తూ పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్న గీతావాక్యానికి ప్రతీకగా నిలిచి ఎస్ఐ స్థాయి నుండి ఐపీఎస్ ఉన్నత స్థాయికి ఎదిగిన విశేష ప్రజ్ఞావంతులు మెదక్ జిల్లా పోలీస్ బాస్ శ్రీ దేవరపల్లి ఉదయ్ కుమార్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర గుమ్మం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలంలోని పచ్చని ప్రకృతికి ఆలవాలమైన రామచంద్రాపురం గ్రామంలో శ్రీ సుబ్బారెడ్డి శ్రీమతి సామ్రాజ్యం పుణ్య దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. విద్యను మించిన కన్నులు లేవు అని నమ్మి ప్రాథమిక విద్యను తను జన్మించిన గ్రామం రామచంద్రాపురం ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసి కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశారు. సామర్థ్యమూలం స్వాతంత్రం, శ్రమ మూలంచ వైభవం అన్న చందంగా చిన్ననాటి తన కలను సాకారం చేసుకోవడానికి 1991లో ఎస్ఐగా ఎంపిక కాబడి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అంబర్పేటలో శిక్షణ పొంది శిక్షణా సమయంలో 1991 బ్యాచ్లో అపర అర్జునుడిగా షూటింగ్ విభాగంలో ప్రథమ స్థానము సాధించి పాసింగ్ అవుట్ పెరేడ్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మాత్యులు మైసూరారెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ప్రొవిషనరీ పీరియడ్ పూర్తి చేసి తక్షణం కడెం పోలీస్ స్టేషన్కు ఎస్హెచ్ఓగా 1992 డిసెంబర్ 23న పోస్టింగ్ పొందినారు. కడెం పోలీస్ స్టేషన్ అంటే అందరి గుండెల్లో భయం. నక్సలైట్లకు అడ్డాగా ఉండి రాష్ట్రంలో మొదటి బాంబు బ్లాస్ట్ ద్వారా అసాంఘిక శక్తుల చేతులలో 20 మంది పోలీసులు అమరులు కాబడిన సింగాపురం మరియు అల్లంపల్లి లాంటి కల్లోలిత ప్రాంతాలుగా గల కడెం ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకొని అప్పటి నిర్మల్ ఏఎస్పీ ప్రస్తుత డీజీపీ శ్రీ జితేందర్ గారి స్ఫూర్తితో అసాంఘిక శక్తుల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న చందంగా కడెం ఎస్హెచ్ఓగా వీరి కృషిని ప్రశంసించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి శౌర్య పథకంతో గౌరవించడం జరిగింది. తరువాత బదిలీపై అత్యంత సున్నితమైన బెల్లంపల్లి ప్రాంతానికి వచ్చి అసాంఘిక శక్తుల దుశ్చర్యలను ధునుమాడి ఆ ప్రాంత రక్షణకు పాటుపడినందుకు గాను ఉత్తమ సేవా పథకంతో పాటుగా ధైర్య సాహసాలను ప్రశంసించి ఆక్సిలరీ ప్రమోషన్ ద్వారా సిఐగా పదోన్నతిని ఇచ్చింది పోలీస్ శాఖ. బైంసా లాంటి సమస్యాత్మక ప్రాంతంలో పనిచేస్తూ పీస్ కమిటీల ద్వారా మత సామరస్యానికి కృషి చేసి కమ్యూనల్ వాయిలెన్స్ జరగకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. మరొక సమస్యాత్మక ప్రదేశం గోదావరి ఖనికి బదిలీ కాబడి సీకాసా ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాల వలన సింగరేణి కంపెనీలకు ఎటువంటి ఆటంకం కలగకుండా సమర్థవంతంగా పనిచేసినందుకు ప్రభుత్వం చేత శభాష్ అనిపించుకున్నారు. తిరిగి బెల్లంపల్లికి సిఐగా వచ్చినందుకు గాను అక్కడి ప్రజలు 10 సంవత్సరాల తరువాత అక్కున చేర్చుకొని ఘనమైన సన్మానాన్ని అందచేశారు. నీవు నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, నీవు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అనడానికి ఈ ఘటన అద్దం పడుతూ ఉంది. వీరిని కల్లోలిత ప్రాంతంగా గుర్తించబడిన ఖానాపూర్ సిఐగా నియమించింది. ఖానాపూర్ సిఐగా ఉన్న కాలంలో యువత అసాంఘిక శక్తుల ఉచ్చులో పడకుండా సొంతంగా పోలీస్ పార్టీలతో ప్రతి గ్రామానికి తిరిగి సమావేశాలు ఏర్పాటు చేసి విద్య విలువను తెలియజేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. అత్యంత రిమోట్ ప్రాంతమైన గంగాపూర్ గ్రామము మరియు దాని చుట్టుపక్కల గ్రామాలకు రహదారి లేనందున ప్రజల అందరి అభ్యర్థన మేరకు గ్రామస్తుల పోలీసుల శ్రమదానంతో 1 నెల రోజులు అడవిలోనే ఉంటూ వారిలో ఒకడిగా వారి కష్టాల్లో పాలు పంచుకొని ఒక చక్కటి రోడ్డును నిర్మింపజేశారు. నిర్మించిన ఈ రోడ్ను అప్పటి జిల్లా కలెక్టర్, ఇప్పటి ప్రస్తుత
చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు మరియు అప్పటి ఎస్పీ, ప్రస్తుత అడిషనల్ డీజీపీగా ఉన్నటువంటి మహేష్ భగవత్ గారి చేతుల మీదుగా ప్రారంభించి రవాణా సౌకర్యం కల్పించారు. ఈ శ్రమను గుర్తించిన యుఎస్ఏ సంస్థ ఐఏసిపి ఇంటర్నేషనల్ అసోసియేషన్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ వారు గుర్తించి కమ్యూనిటీ పోలీసింగ్ అవార్డు ఇవ్వడం జరిగింది. 2009లో డిఎస్పీగా పదోన్నతి పొంది చిత్తూరు జిల్లా తిరుపతిలో సమర్థవంతమైన విధులు నిర్వహించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో 2011 జనవరిలో గోదావరికని డిఎస్పీగా నియమించబడినారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోదావరికని నుండి బంజారాహిల్స్ సబ్ డివిజన్లో ఏసీపీగా నియామకమై 2.5 సంవత్సరాలు ఎన్నో దొంగతనాలను ఛేదించి తక్షణ న్యాయం అందించారు. తరువాత సిఐడి డిఎస్పీగా పనిచేసిన తదుపరి 2018లో అడిషనల్ ఎస్పీగా కొత్తగూడెం ఓఎస్డీగా పోస్టింగ్. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొత్తగూడెం ఉండడం వల్ల నక్సలైట్ల సమస్య చాలా ఉండేది. అక్కడ శాంతి పరిరక్షణే ధ్యేయంగా బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ల సహకారంతో ఎలాంటి అశాంతికి తావు లేకుండా సమర్థవంతంగా పనిచేశారు. వారి ప్రశంసనీయ సేవలకు గాను వారిని ఇండియన్ పోలీస్ మెడల్తో సత్కరించింది పోలీస్ శాఖ. వారి ఉత్తమ సేవలను పరిగణలోకి తీసుకొని మంచిర్యాల డీసీపీగా వారిని నియమించింది ప్రభుత్వం. అక్కడ ప్రాంతంలో కరుడుగట్టిన ఖైదీలలో సైతం కారుణ్యాన్ని నింపి వారిని జనజీవన స్రవంతిలో కలపడానికి విశేష సేవలందించారు. వారి సర్వీస్ ట్రాక్ను పరిశీలించి శ్రమ మూలంచ వైభవం అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని రికమెండ్ చేయగా భారత ప్రభుత్వం వారిని ఐపీఎస్ ఆఫీసర్గా కన్ఫామ్ చేయడం జరిగింది. 2021 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా నియమితులైనారు ఉదయ్ కుమార్ రెడ్డి గారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజా సంక్షేమమే ప్రాణవాయువుగా భావించి అసాంఘిక శక్తులను దునుమాడడంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులు 54 మంది త్యాగాలకు గుర్తుగా స్మారక స్తూపం కట్టించి వారి కుటుంబ సభ్యులచే ప్రారంభింపజేసిన సౌజన్యమూర్తి. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లా పర్సనల్ సేఫ్టీ ఇండెక్స్లలో తెలంగాణలోనే ప్రథమ స్థానంను, దేశ స్థాయిలో 5వ స్థానంలో ఉంచారు. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ సిటీ వెస్ట్ జోన్ డీసీపీగా నియమితులయ్యారు ఉదయ్ కుమార్ రెడ్డి గారు. తదుపరి మెదక్ జిల్లాలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా గత సర్వీస్ అనుభవాలను, సమర్థతను దృష్టిలో ఉంచుకొని 2024 జూలైలో మెదక్ ఎస్పీగా పోస్టింగ్ పొందిన సామాన్యులతో సైతం మమేకమై మెదక్ జిల్లా ప్రజలకు నేనున్నాను అని భరోసా కల్పించారు. మెదక్ జిల్లా ఎస్పీగా చెరగని ముద్ర వేశారు. మెదక్ జిల్లా పోలీస్ స్టేషన్లలో అతి తక్కువ కాలంలో అన్నింటినీ సందర్శించి సిబ్బంది సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తూ శాంతి భద్రతలను కాపాడడంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగి విజయం సాధించారు. క్యూఆర్టీ క్విక్ రియాక్షన్ టీమును ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని ముఖ్య సంచలన నేరాలను 24 గంటలలోపు ఛేదించి బాధితులకు తగిన న్యాయం అందించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి ఈ ప్రమాదాలు తగ్గడానికి చర్యలు తీసుకున్నారు. కొత్తగా ఏర్పడిన మెదక్ జిల్లాలో శాశ్వత పెరడ్ గ్రౌండ్ లేక ఎస్పీ ఆఫీస్ ప్రాంగణంలో శాశ్వతమైన పెరడ్ గ్రౌండ్ను నిర్మింపజేసి రాష్ట్ర డీజీపీ శ్రీ జితేందర్ గారి చేతుల మీదుగా ప్రారంభించి ప్రశంసలు అందుకున్నారు. మెదక్ జిల్లా పోలీస్ ఆఫీస్ ప్రాంగణంలో పండ్ల, పూల, ఔషధ మొక్కలను నాటి పచ్చదనంతో కార్యాలయానికి ఒక కొత్త శోభను తెచ్చినారు. టౌన్లో ట్రాఫిక్ వింగ్ను ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించారు. హోంగార్డుల సంక్షేమం కోసం కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా పోస్టల్ ఎల్ఐసిని ప్రతి ఒక్కరూ తీసుకునే విధంగా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ హద్దులను నిర్ణయించి కబ్జా గురి కాకుండా ఐరన్ ఫెన్సింగ్తో శాశ్వత పరిష్కారాన్ని కలిగించారు.
గౌరవ కలెక్టర్ గారి సహకారంతో నార్సింగి మండలంలో ఫైరింగ్ రేంజ్ని ఏర్పాటు చేసి ఐజీ గారి చేతుల మీదుగా చేయడం జరిగింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసుల యొక్క పనితనమును సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ ద్వారా జనవరి 9 నుండి 3 నెలల పాటు తీసుకుని పరిశీలన చేయగా రాష్ట్రంలోనే ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ మెదక్ జిల్లాలో బాగుంది అని ప్రశంసించి ప్రశంసాపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని నమ్మి తను జన్మించిన గ్రామాన్ని మర్చిపోకుండా వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారు పుట్టిన గ్రామం రామచంద్రాపురంలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అత్యాధునిక గ్రంథాలయాన్ని సొంత ఖర్చులతో నిర్వహిస్తూ అందరి మన్ననలు అందుకున్నారు. ఎస్ఐ స్థాయి నుండి ఐపీఎస్ ఉన్నత శిఖరానికి ఎదిగి తాను పుట్టిన ఊరికి పేరు తెచ్చిన ఉదయ్ కుమార్ రెడ్డి గారిని రామచంద్రాపురం గ్రామస్తులు ఘనంగా సన్మానించినారు. వేదమూలమిదం జ్ఞానం భార్యమూలమిదం గృహం అన్నారు పెద్దలు. వారి సహధర్మచారిణి అయిన అరుణ గారి సేవలు అనిర్వచనీయమైనవి. సమాజ విరాట్ పురుషుని సేవలో నిరంతరం తరించే ఉదయ్ కుమార్ రెడ్డి గారి ఆలోచనలను గౌరవిస్తూనే క్రమశిక్షణతో సంతానాన్ని పెంచి ఒక మంచి కుటుంబంతోనే ఒక మంచి సమాజాన్ని నిర్మించవచ్చు అని నిరూపించారు. అలాగే ఉదయ్ కుమార్ రెడ్డి దంపతులు ముత్యపు చిప్పల్లాంటి వారైతే వారి సంతానం ముత్యాల్లాంటి వారు. కుమార్తె సాధన ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో స్థిరపడ్డారు. కుమారుడు సంతోష్ రెడ్డి సివిల్ ఇంజనీర్గా నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు. ఆప్యాయతకు ఆలవాలమైన సహోదరి అరుణ గారి ఆత్మీయ ప్రేమాభిమానాలు నిరంతరం ఉదయ్ కుమార్ రెడ్డి గారిని వెన్నంటి ఉంటాయి. దేశ సేవ కన్న దేవతార్చన లేదు అని నమ్మి ధర్మాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని ఆరాధిస్తూ అర్థాన్ని సమాజ హితం కోసం వెచ్చిస్తూ ఎస్ఐ స్థాయి నుండి ఐపీఎస్గా ఎదిగి ఒక రోల్ మోడల్గా అందరి మన్ననలు పొందిన పోలీస్ ఆఫీసర్. మీకు ఏమి ఇవ్వగలం సెల్యూట్ తప్ప. ఇటీవల మెదక్ జిల్లాకు విచ్చేసి ఉదయ్ కుమార్ రెడ్డి గారిని ప్రశంసించిన గౌరవ డీజీపీ శ్రీ జితేందర్ ఐపీఎస్ గారి మాటలను మనం ఒకసారి విందాం. In addition to that, I will also like to congratulate Mr. Uday Kumar Reddy, who has been a wonderful police officer, a very good professional, and I can tell you that he is one person. When I was ASP Nirmal, so he was sub-inspector of Kadam, and from that onwards we are working together in one or other capacity, and I can tell you he is one of the best officers we have in the state, and in various capacities we have worked together. So I have seen that he has great qualities. He is very professional, and you see that entire Telangana, certain issues which were very important from broader point of view, safety of the citizen, safety of policemen. Now we completely have peaceful. This was one of the districts which was very problematic earlier, but now we don't have any such kind of serious problem of law and order or extremism or LWE or anything. And I congratulate Uday Kumar Reddy, SP of the district, for taking so much of interest and making such beautiful parade ground. I also know that he is completely involved in policing, and he is a very committed officer, very courageous officer. Certain acts I cannot tell you, but I know how courageous he is, how committed he is, and how determined he is. So I congratulate him for doing so well and continuing it so well in future. దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్న సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సాధనవునురా అని మహనీయులు అన్నట్టుగా సమాజ విరాట్ పురుషుని సేవలో నిరంతరం తరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచి తన విజయ రహస్యాన్ని తెలియజేసిన ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
ఐపీఎస్ గారి మాటలను మనం ఆలకిద్దాం. ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్ఐ నుంచి ఎస్పీగా ప్రమోషన్, ఐపీఎస్ రావడం అనేది నా జీవితంలో మర్చిపోలేని విషయం. ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో 24 గంటల డ్యూటీ ఉంటుంది కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఇది ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మెంటల్గా అలర్ట్గా ఉంటారు. అందుకే నేను దాదాపు 34 ఇయర్స్ నుంచి కూడా ఏ రోజు కూడా వాకింగ్ బంద్ చేయలేదు. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఎంతో కఠినమైన పరిస్థితుల్లో నక్సలిజం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న కానిస్టేబుల్స్, తర్వాత ఎస్ఐస్, మా సిబ్బంది అందరితో సహకారంతో, ఆఫీసర్ సహకారంతో చాలా ఎన్కౌంటర్లో పాల్గొని మంచి రిజల్ట్స్ తీసుకొచ్చినందుకు నాకు తొందరగా ఇన్స్పెక్టర్ అయ్యాను. దాంతో నాకు తొందరగా అన్ని ప్రమోషన్లు తొందరగా వచ్చినాయి. ఈరోజు నేను మెదక్ ఎస్పీగా ఇక్కడ ఒక పెరేడ్ గ్రౌండ్ లేదు, దాన్ని మేము కలెక్టర్ గారి సహకారంతో పెరేడ్ గ్రౌండ్ కూడా మేము నిర్మించుకోవడం జరిగింది. తర్వాత పోలీస్ హౌసింగ్ బోర్డు వారు పెరేడ్ స్టేజీ తర్వాత మిగిలినన్ని శాంక్షన్ చేసినారు. తర్వాత గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా కలెక్టర్ గారి సహకారంతో, తర్వాత లోకల్ సహకారంతో చాలా బ్రహ్మాండమైన ఒక పెరేడ్ గ్రౌండ్ కూడా తయారు చేసి, ఎక్కడ లేదు స్టేజీ ప్లస్ పక్కన గ్యాలరీస్ కూడా కట్టడం జరిగింది. ఎందుకంటే ఫైరింగ్ రేంజ్ లేదు ఇక్కడ. దాన్ని కూడా మేము ఒక 5 ఎకరాలు కలెక్టర్ గారు శాంక్షన్ చేస్తే దాన్ని మంచిగా తయారు చేసి ఒక గుట్ట ఇచ్చినారు మాకు. దాన్ని మేము ఒక నెల రోజులు కష్టపడి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, జిల్లా పోలీస్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి 1 మంత్ కష్టపడి ఒక ఫైరింగ్ రేంజ్ కూడా తయారు చేసి నేను మెదక్ ఎస్పీగా రిటైర్ అవుతున్నానంటే టోటల్గా ఎంటైర్ 64 ఎకర్స్కి ఫెన్సింగ్ కూడా వేయడం జరిగింది. తర్వాత టోటల్గా ఇది గ్రీనరీ ఉండాలనే ఉద్దేశంతో మీకు ఇప్పుడు చూపించిన ఆల్రెడీ అర్బన్ ఫారెస్ట్ ఒకటి, తర్వాత ఎంటైర్ ఏరియాలో ఒక మంచి ఫ్రూట్ బేరింగ్ ఉండాలని దాదాపు ఒక మొత్తం ఏరియా మొత్తం కూడా మామిడి చెట్లు వేయడం జరిగింది. తర్వాత చెట్లు, తర్వాత ఈ ఫెన్సింగ్ కూడా ఎక్కడ దీంట్లోకి ఎంటైర్ 64 ఎకర్స్లో ఒక మనిషి కూడా దీంట్లోకి మాకు తెల్లకుండా దీంట్లోకి దూరకుండా మేము ఏరియా అంతా ఫెన్సింగ్తో కవర్ చేసినాము. ఈ ఆదిలాబాద్ జిల్లా పోలీసులు, అక్కడున్న ప్రజలు, అక్కడున్న లీడర్స్, తర్వాత కరీంనగర్ జిల్లా పోలీసులు, తర్వాత నేను పనిచేసిన అన్ని ఏరియాలో, ఈవెన్ కామారెడ్డి కానీ, తర్వాత బంజారాహిల్స్ కానీ, అన్ని ఏరియాలో పనిచేసిన ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను వచ్చిన 10 నెలల్లోనే జిల్లా పోలీస్ సహకారంతో నేను దగ్గరుండి చేపించడం అనేది, నేను ఇక్కడ రిటైర్ అయిపోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను సొంతంగా ఉండి ప్రతి మొక్కని దగ్గరుండి నేను మా వాళ్ళతో పెట్టించిన, నేను నా టైంలో అవుతుంది కాబట్టి నేను ఇవన్నీ డెవలప్ చేసి ఇక్కడి నుంచి రిటైర్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే చాలా కఠినమైన పరిస్థితుల్లో పనిచేసి ఎక్కడ కూడా 34 సంవత్సరాల సర్వీసులో చిన్న రిమార్క్ లేకుండా ఈ నెలలో నేను రిటైర్ అవుతున్నందుకు నేను అందరికి కూడా నేను రుణపడి ఉన్నాను. డెఫినెట్గా నేను అందరినీ తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నెక్స్ట్ మీరు 2 years చూస్తే ఇదంతా ఒక గ్రీనరీ ఏరియా లాగా కనిపించాలనే ఉద్దేశంతో నేను వచ్చిన తర్వాత టేకప్ చేసి మా ఏఆర్ సిబ్బంది సహకారంతో, తర్వాత మిగిలిన బయట కొంతమంది సహకారంతో నా రిక్వెస్ట్ ఏంటంటే, నెక్స్ట్ వచ్చేవాళ్ళు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేసి దీన్ని ఒక రోల్ మోడల్గా డీపీఓగా తయారు చేయాలని కోరుతున్నాను. నేను కష్టపడి పనిచేసినందుకు నాకు ఆదరణ దొరికింది. అదేవిధంగా మా సిబ్బంది అందరూ కూడా ఇదే విధంగా కష్టపడి పనిచేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్కి వస్తున్నారో వాళ్ళు ఇమీడియట్గా స్పందించి వాళ్ళకి మనం డెఫినెట్గా సర్వీస్ చేస్తే ప్రజలు మన ఎప్పుడు జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఇదే విధంగా నేను పనిచేసాను కాబట్టి ఇక్కడ మెదక్ జిల్లా వచ్చి ఇక్కడ 9-10 నెలలు అయినా కూడా ఇక్కడ ప్రజలతోటి, తర్వాత మా సిబ్బంది అందరి సహకారంతో ఎంతో డెవలప్ చేసాము. ఇక్కడ హెడ్ క్వార్టర్ కానీ, తర్వాత నేను వచ్చినప్పుడు వేరే ప్రత్యేకమైన పరిస్థితులు ఉండి అయినా కూడా ఇప్పుడు అందరు పీస్ఫుల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత మేము మా ఏరియాలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ముందుగా ఐడెంటిఫై చేసి చర్యలు తీసుకోవడం వల్ల చాలా గొప్ప రిజల్ట్ వచ్చింది. తర్వాత ఈవెన్ మేము ఎక్కడ పనిచేసినా యూత్ తోటి, తర్వాత లోకల్ ఉన్న పబ్లిక్ తోటి మంచిగా మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని స్పందించడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చింది. ఇదే అనుసరించాలని, తర్వాత నాకు ఇప్పుడు దాకా సహకరించిన మా సిబ్బంది అందరూ కూడా, తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నవతను ఆశిస్తూ, సమతను పోషిస్తూ, స్నేహతత్వాన్ని భూషిస్తూ, మానవతను పూజిస్తూ, కథన కుతూహల రాగమై, ఎన్నో సమస్యల వలయంలో భాగమై, పరిష్కార మార్గ నిర్దేశకులై, శాంతిని కాంక్షిస్తూ, సమాజ విరాట్ పురుషుని సేవలో తరించి ఇక సెలవు అంటూ విశ్రాంతి పర్వంలోకి ప్రవేశిస్తున్న ఎస్పీ గారికి ఇవే మా అభినందనలు. ఈ విశ్రాంతి కేవలం వృత్తికే, ప్రజాసేవకు కాదు. మీరు వేసిన బాట యువతకు సిరుల తోట అయి సమాజ చైతన్యానికి వారధి కావాలని ఆశిస్తున్నాము.